హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ బాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మేము ఉగాది పండుగకైతే అత్తమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాం. సో కర్రీ పండుగ రోజు మేమేం వంటలు చేసుకున్నామో ఈ వీడియోలో మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే నేను బగారా రైస్కి ఒక కేజీ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేద్దామని ఆనియన్స్, మిర్చి ఆయిల్లో వేంపి అల్లం పేస్ట్, మసాలా పౌడర్ అయితే వేసిన, తగినన్ని వాటర్ తీసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసిన. సో వాటర్ హీట్ అయ్యే వరకు అయితే నేనైతే ఇక్కడ గోధుమ పిండి అయితే తడుపుకుంటున్నా. ఇది మా పొలంలో పండించిన గోధుమలే, కొంచెం పిండి హార్డ్గా ఉంటుంది అనమాట, చాలా తడుపుకోవాలి. అంతలోపు అయితే వాటర్ అయితే కాయని ఎసుట్లు వేస్తున్నాను అనమాట. పక్కనైతే అది ఉడుకుతుంది. ఇక్కడైతే మటన్ 2 kgsకి అయితే ఫ్రై చేయడానికైతే ఆయిల్ పోసుకున్నా. మా అత్తమ్మ అయితే చేసేది కర్రీ, జస్ట్ నేను ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంటున్నా. నేను జస్ట్ చపాతీ, బగారా రైస్, వైట్ రైస్ చేసిన. ఇక్కడైతే మా అత్తమ్మ పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి ఆయిల్లో ఒకసారి అయితే కలుపుకుంటుంది. ఆనియన్స్ రెడ్ కలర్ అయిన తర్వాతకి మటన్ అయితే దానిలో వేస్తుంది. సో మా అత్తమ్మ అయితే 2 kgల మటన్ ఫ్రై చేస్తుంది, ఇంకా 2 kgల మటన్ కర్రీ లాగా చేస్తుంది, ఇంకా 1 kg అయితే బోటి తలకాయ కూర చేస్తుంది. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి రెడ్గా అయిన తర్వాత మటన్ అయితే దానిలో వేసిన తర్వాత ఒక్కొక్కసారి అయితే కలుపుకొని మటన్ అయితే చాలా టైం తీసుకుంటుంది కదా ఉడకడానికి. సో ఆయిల్ని ఉడికేనిక కలుపుతుంది అనమాట. నేను పక్కన చపాతీ అయితే చేస్తున్నా. సో ఆయిల్ని మటన్ మొత్తం ఒక 50% ఉడకడానికైతే ట్రై చేస్తుంది మా అత్తమ్మ స్టైల్లో మటన్ ఈరోజు చేస్తుంది. ఇక్కడైతే పొయ్యి మీద వేరే కర్రీ చేయడానికైతే పెట్టింది. నేను ఇక్కడైతే చపాతీ చేస్తున్నా. చపాతీలు అయితే అసలు నో మైదా ఉండదు కాబట్టి, ఓన్లీ అంటే మన పొలంలో పండించిన గోధుమలు కాబట్టి చాలా హెల్త్ కూడా చాలా మంచిది. కలర్ అయితే వైట్గా ఉండదు, అసలు మెరూన్ కలర్ అయితే ఉంటుంది. మేమైతే ఎప్పుడు ఇవే చేసుకుంటాం. సో మీరు ఉగాది పండుగకి, కర్రీ పండుగ రోజు ఏమేమి వంటలు చేసుకోరో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మా అత్తమ్మ అయితే ఆయిల్లో 50% ఉడికించిన తర్వాతకి దానికైతే అల్లం పేస్ట్, పసుపు, కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసింది. మళ్ళీ అంటే ఎక్కువ ఉడికితేనే టేస్ట్ వస్తుందని కొద్దిసేపు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసింది. సాల్ట్ అయితే ఫస్ట్ వేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుంది అనుకుంటాం మేము. నెక్స్ట్ అయితే కారం పొడి వేసింది. కారం పొడి కూడా మా పొలంలో కారం పొడి అయితే వేసి కలుపుతుంది అనమాట. కలర్ చూడండి, చాలా అసలు రెడ్ కలర్గా ఉంటుంది. నో కలర్స్ అయితే యూజ్ చేయరు కదా, ఓన్లీ మన పొలంలో పండించిన మిర్చి వాడతాం అనమాట. పక్కన అయితే బోటి కర్రీ అయిపోయింది. నెక్స్ట్ అయితే వైట్ రైస్కి అయితే కడిగి పెట్టింది. ఇంకా అంతలోపు మసాలా పౌడర్ వేసి ఇంకా లాస్ట్ అయితే కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి దింపేస్తుంది అనమాట. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడైతే మా తోటి కోడలు ఉంటుంది కదా, ఆమె అయితే జొన్న రొట్టె వేస్తుంది బయట. నేను ఇంట్లో పొయ్యి ఖాళీ లేదు కదా, అత్తమ్మ కర్రీస్, ఫ్రై, మటన్ కర్రీ చేస్తుంది, నేను ఒక సైడ్ అయితే చపాతీ చేస్తున్నా. సో వంటలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. బగారా రైస్, ఇక్కడైతే మటన్ కర్రీ, ఇక్కడైతే మటన్ ఫ్రై, చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో ఇక్కడైతే బోటి కర్రీ. సో వంటలు నచ్చాయా మీకు? మాకైతే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇక్కడైతే జొన్న రొట్టె, ఇక్కడైతే చపాతీలు. సో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఫస్ట్ రోజు అయితే ఉగాది పచ్చడి. వీడియో నచ్చితే లైక్